పవన్ కళ్యాణ్ అయితే మాత్రం తన కార్యకర్తలు, తన అభిమానులు అంతా తను ఏం చెప్తే అది వినేలాగా సైకలాజికల్ గేమ్ గత 3 ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో వన్ సైడ్ లవ్ అంటాం, దానికి తను స్పందించడం, ఆ తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పడం, తను వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి తనేనని చెప్పడం, అధిక ఇది నాకు కీ రోల్ అప్పచెప్పండి అంటాం, క్రియాశీల పాత్ర అన్నటువంటి దాన్ని పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ మాతో ఉంటాడని చెప్పి తెలుగుదేశం ప్రచారం చేయడం, అవును ఉంటాం అన్నటువంటి కోణంలో ఈరోజు స్థానిక ఎన్నికల్లో సపోర్టుల దగ్గర నుంచి కలిసి పనిచేయడాల దగ్గర నుంచి నడిచిపోవటం, పేరుకి ఏదో జైలు దగ్గర స్పందించానన్నటువంటి తప్పించి అందరికీ తెలిసిందే గత 3 ఏళ్ల నుంచి కూడా జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్న ఏ రోజున భారతీయ జనతా పార్టీ కోసం పవన్ కళ్యాణ్ పనిచేయలేదు, తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటిది క్లియర్. ఎన్ని సీట్లు ఆయనకి కనుక ఒక 50 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రి పదవి షేరింగ్ అంటే ఖచ్చితంగా కాపుల్లో 70-80% మంది ఆ కూటమికి మద్దతు ఇవ్వడం ఖాయం. అదే ఓ 25 సీట్ల లోపు ఇచ్చి ముఖ్యమంత్రి పదవి గురించి ఏం లేదు మొన్న లోకేష్ చెప్పినటువంటి విధంగా ఉంటే కనుక 30-40% కాపులు, మ్యాక్సిమం 50% అటుకు మద్దతు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఓవరాల్గా పవన్ కళ్యాణ్కి తెలియదా? ఖచ్చితంగా తెలుసు. తనకి ఏం జరుగుతుంది అన్నదాన్ని బట్టి తెలుగుదేశం పార్టీకి కూడా ఆ ఓట్లు అవసరం కాబట్టి తెలుగుదేశమే చూసుకుంటుంది అది అన్నటువంటిది పవన్ కళ్యాణ్ లెక్క. అంటే మనం లైమ్ లైట్లో ఉంచాం పార్టీని, కాబట్టి పార్టీ లైమ్ లైట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం కోరుకున్నటువంటిది జరుగుతుంది. అంటే వాళ్ళ కార్యకర్తలు కోరుకున్నటువంటి విధంగా జరుగుతుంది, సచ్చినట్టు అవతల వాళ్ళు ఇస్తారన్నటువంటి ఉద్దేశంతో మన పని మనం చేసుకుపోదామన్న రూట్లోంచి సాగుతున్నారు.